ఫినిష్. చిరంజీవి గారి గురించి నేనేమి అందలుచుకోవాలా. ఈజ్ నైస్ జెంట్లమ్యాన్, నేనేం మాట్లాడిన ఆయన గురించి. కానీ పవన్ కళ్యాణ్ సర్వభ్రష్టుడు. దయచేసి ఆ రకమైన కామెంట్స్ వద్దు, ఇంకా అది వేరే రకంగా వెళ్తుంది. ప్లీజ్ 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 రోడ్ల మీద ఏడుస్తారు మీరు పవన్ కళ్యాణ్ తలుచుకొని. కావలిస్తే డేట్ అండ్ టైం రాసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు, నా దైవం. నేను జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా హ్యూమన్ బాంబ్, మానవ బాంబుగానే ఉంటాను తప్ప నా ఇలాంటి నీచమైన ఆహ్వానాలు, ఇలాంటి నీచమైన ప్రస్తావనలకి నేను ఎప్పుడు అన్నారు. వద్దు, నాకు ఇష్టం లేదంటే సరిపోతుంది. అంత ఆ రకంగా అంత సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఖచ్చితంగా నా దేవుడు జగన్మోహన్ రెడ్డి గారితో ఏ రాజకీయ నాయకుడికి పోల్చడానికి ఓకే. జగన్మోహన్ రెడ్డి మానవీయ కోణం. ఓకే. జగన్మోహన్ రెడ్డి మానవుల. ఓకే ఓకే శ్రీనివాస్ గారు ఓకే శ్రీనివాస్ గారు మనిషి రూపంలో వచ్చిన దేవుడు. ఓకే శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం వినాలి మీరు. శ్రీనివాస్ గారు ఓకే ఓకే ఓకేనండి. ఓకే ఓకే పర్సనల్ గా వద్దు దయచేసి. ఆయన దేవుడు అన్న మిగతా వాళ్ళు రాక్షసులు అన్న ఉంటాడు. ఓకే 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 అండి. ఒక్క నిమిషం అండి. శ్రీనివాస్ గారు వెయిట్. శ్రీనివాస్ గారు మీరు చాలాసేపు మాట్లాడారు. ఒక్క నిమిషం, మీ టర్మ్ అయింది కదా, మీకు మళ్ళీ ఇస్తాను కావచ్చు. నాగేంద్ర గారు సార్, నేను జగన్మోహన్ రెడ్డి గారే సైకో అనుకుంటున్నాను. ఆయన భక్తుల్లో కూడా ఇంత సైకోలు ఉన్నారని నాకు తెలియదు. ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే, ఒక్క నిమిషం అన్న చెప్పినప్పుడు నేను విన్నా కదా. ఓకే, భ్రష్టుడు అన్నాడు, తుష్టుడు అన్నాడు, ఎన్నో అన్నాడు. నేనేం అడుగుతున్నానంటే, ఎందుకు ఆయన గుడిగా ఆయన దేవుడు అన్నాడు అంటే, రాష్ట్రంలో మహిళల మీద దాడులకు నెంబర్ 1 ప్లేస్ లో పెట్టిన ఆంధ్రప్రదేశ్ లో ఇతను దేవుడా సైకోనా తెలుసుకోవాల్సింది అన్న. అంటే జాబ్ క్యాలెండర్ అని నిరుద్యోగులను మోసం చేసినటువంటి ఈ సైకో అంటారా దేవుడు అంటారా తెలుసుకోవాల్సింది అన్న. అంటే నిరుద్యోగులు, ఉద్యోగులు, మహిళలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఏ ఒక్కరిని సంతోషంగా పెట్టకుండా మరి ఆయన సైకో గారికి దేవుడు ఎట్ట అయిపోయాడు. మా అన్న ఒక్కడే. మరి నేనేమంటున్నానంటే, ఆ లక్షణాలు మా అన్న కూడా వచ్చినట్టున్నాయి. అందుకే మేము మంత్రిస్తాం వ్యాపారస్తాం. ఇక్కడ మా దగ్గర వైద్యం ఉంది. పొడితే తలపై నుంచి అరికాల వరకు దిమ్మ తిరుగుతుంది. అటువంటి వైద్యం ఉంది. మేము బాగా యాప మండలతో అంతా వైద్యం చేపిస్తాం. మా అన్నను మళ్ళీ మా దగ్గర తెచ్చుకుంటాం. ఆయనకు పట్టిన దెయ్యాన్ని, జగన్ అనే కరోనా, జగన్ అనే దెయ్యాన్ని, సైకోను వదిలిస్తాం. మా అన్నను పరిపూర్ణమైన వ్యక్తి చేసుకుంటాం. రమ్మని చెప్తాం. అది ప్రసాద్ గారు ప్లీజ్. ఒక్క నిమిషం. ఓకే ఇస్తానండి. ఒక్క నిమిషం చాలాసేపు వెయిట్ చేస్తున్నారు. ఇది అయిపోయిన తర్వాత మీరు మాట్లాడేది. కానీ ప్రసాద్ గారు ఎలా చూడాల్సింది? ఓకే, ముద్రగడ మీకు ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నట్టున్నారండి. మీరు మాట్లాడాలని కోరుకుంటున్నారు, ఆయన అడుగుతాను. ఓకే, ముద్రగడ పద్మనాభం గారు జనసేన, అలాగే అంబటి రాయుడు గారు జనసేన అనే అంశం అన్నది ఒక స్ట్రెంగ్త్ వచ్చింది. సామాజిక వర్గం అంతా కూడా ఒకే గూటికి వెళ్తున్నది. కాపుకి పెద్ద దిక్కుగా ఉన్న ముద్రగడ గారు కూడా జోడైతే ఆ ఎఫెక్ట్ వేరేగా ఉంటుంది. ఖచ్చితంగా విజయం వైపు వెళ్తుంది అన్నది నడుస్తున్న టాకు. ఆ ప్రభావం ఉంటుందా? ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. అట్లీస్ట్ శ్రీనివాస్ గారిని అర్థం చేసుకున్నాను. మీరు అలాగే అవకాశం ఇవ్వట్లేదని ఆయన అవకాశం ఇచ్చాడు, సంతోషం. నేను ఇక్కడ ఒక పార్టీ కొన్ని మార్పులు చేర్పులు ఒక 38 మందిని అనౌన్స్ చేశారు 3 విడతల్లో అన్న దగ్గర వీళ్ళు ఇంకా అనౌన్స్ చేయలేదు. దీని మీద